హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో తెలుసా? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ షాంపూ. షాంపూ వల్లనే కాదు, బాడీలో జరిగే కొన్ని ప్రాసెస్ వల్ల కూడా ఇలా జరగొచ్చు. షాంపూస్ చేంజ్ చేస్తాము, సీరమ్స్ చేంజ్ చేస్తాము, కానీ ప్రాబ్లం ఎక్కడుందో చెక్ చేయరు. మన హెయిర్ రూట్ అనేది స్కాల్ప్లో ఉంటుంది. దాన్ని హెయిర్ ఫాలికల్ అంటాము. సో ఆ ఫాలికల్కి బ్లడ్ సప్లై ఉండాలి, న్యూట్రియంట్స్ ఉండాలి, అప్పుడే హెయిర్ అనేది గ్రో అవుతుంది. హెయిర్కి 3 స్టేజెస్ ఉంటాయి. సో అవి గ్రోత్ స్టేజ్, రెస్ట్ స్టేజ్ అండ్ ఫాల్ స్టేజ్. స్ట్రెస్, డెఫిషియన్సీ లేదా హార్మోన్స్ డిస్టర్బ్ అయితే హెయిర్ అనేది డైరెక్ట్గా ఫాల్ స్టేజ్కి వెళ్తుంది. ఇందుకు మెయిన్ రీజన్స్ ఏంటి అంటే డెఫిషియన్సీస్. విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ, ఐరన్ లేదా ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ లేనప్పుడు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా దీనికి రీజన్ అవ్వచ్చు. షాంపూ మార్చడం సొల్యూషన్ కాదు, బాడీలో ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయాలి, అంటే రూట్ కాజ్ని ఫిక్స్ చేయడం. నెక్స్ట్ వీడియోలో హెయిర్ ఫాల్కి ఏ టెస్ట్లు అనేవి చేయించాలి అండ్ మోర్ ఓవర్ ఫీమేల్స్లో ఏ హార్మోన్ ఎఫెక్ట్ అవుతుంది హెయిర్ ఫాల్కి అండ్ మోర్ ఓవర్ మేల్స్లో ఏ హార్మోన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది హెయిర్ ఫాల్కి, అవన్నీ డిస్కస్ చేద్దాం. సో డూ ఫాలో.